అదే నమస్కారం. ఈరోజు కావ్యాస్ మీడియా టీంతో టాపిక్ ఏమైతే డిస్కస్ చేస్తున్నప్పుడు రామాయణ సినిమా ట్రైలర్ వచ్చింది కదండి. చాలామంది చాలా రకాల డౌట్స్ రైజ్ చేస్తున్నారు. దాని మీద వీడియో ఇద్దామా అని చెప్పేసి నేను అన్నా. హ్యాపీగా ఇవ్వండి అన్నారు. సో ఎండింగ్ వరకు చూడండి. ఒక్క సెకండ్ కూడా మీకు బోర్ కొట్టుకొని నేను చేస్తాను. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ముందుగా సురభి దాస్ అనేవాడు ఒక క్యారెక్టర్, ఆ పర్సన్ ఈ రామాయణ సినిమాలో ఒక క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ సీతాదేవికి చెలికెత్త, సీతాదేవికి చెల్లె ఎవరో కానీ సినిమా రిలీజ్ అయ్యాక తెలిసింది. బట్ ఇక్కడ సీతాదేవి పక్కన ఆమెను చూపేటప్పటికి సీతాదేవి కన్నా ఆమె బాగుంది కదా, అంటే ఇన్ ద సెన్స్ సాయి పల్లవి కన్నా ఆమె బాగుంది కదా, ఆమెని కదా పెట్టాల్సింది అని చెప్పి సాయి పల్లవి మీద ట్రోలింగ్ మొదలైంది. సాయి పల్లవి మీద ట్రోలింగ్ ఎందుకు మొదలైంది? ఆమె మొన్న మధ్య విరాట పర్వం సినిమా ప్రమోషన్స్ టైంలో హింస అన్నది ఎలా చేసిన నేరమే అంటూ మనం ఈ టెర్రరిస్టులను చంపుతాం కదా అది హింస అన్నట్టుగా మాట్లాడింది. ఆ టెర్రరిస్టులు సామాన్య మనుషులు చంపుతారు కదా అది హింస అన్నట్టుగా మాట్లాడింది. దుర్మార్గులు చంపటం హింసట్ అయితే కాదు కదా, అది ఆమె లాజిక్ మిస్ అయిపోయింది. బట్ ఆమె ఇంటెన్షన్ కరెక్ట్గా ఉన్నా కానీ అది చెప్పే విధానం మొత్తం తేడా కొట్టింది. ఇక అప్పటి నుంచి కరుడు కట్టినటువంటి హిందువులు కావచ్చు, లేదన్నప్పుడు బీజేపీ వాళ్ళు కావచ్చు, సాయి పల్లవి ఊరుకోవట్ల. ఇప్పుడు కొంతమంది వాంటెడ్గా బేబీ నీ సినిమా బాయ్కట్ చేస్తాం అని చెప్పేసి డైరెక్ట్ పోస్ట్లో పెట్టేస్తున్నారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మీరు బాయ్కట్ చేస్తున్న సాయి పల్లవి సినిమా కాదు, 4,000 కోట్లతో నితేష్ తివారీ డైరెక్షన్లో చూస్తున్నటువంటి రామాయణ అనే సినిమా. అది గుర్తుంచుకోండి. ఈ కిలోకి కొంతమంది యానిమల్ లాంటి దిక్కుమలని సినిమా తీసినటువంటి రణవీర్ కపూర్ని రాముడిగా మనం చూడాలా, బ్యాడ్ సెలక్షన్ అని చెప్పేసి ఇంకొంతమంది. ఇవన్నీ ఉన్నప్పుడు అసలు సినిమా తీస్తున్న రాముడి కోసమా రావణుడి కోసమా? అరే ట్రైలర్ మొత్తం కూడా రావణాసురుడిని చూపించారు కదా స్వామి. ఎంత కో ప్రొడ్యూసర్ యష్ అయినా అతను హైలైట్ చేస్తూ ఆ క్యారెక్టర్ రావణుని హైలైట్ చేశారేంటి? ఇది వాల్మీకి రాసిన రామాయణమా, లేక వాలి భార్య తార చెప్పిన రామాయణమా, లేక లంకా నగరాన్ని కాపాడుతున్నటువంటి లంకిని చెప్పినటువంటి రామాయణమా? ఎవరు చెప్పిన రామాయణం అండి ఇది అని చెప్పేసి అన్నారు. సరే ఆ ట్రైలర్లో కైకసి అనే క్యారెక్టర్, ఆమె ఎవరు? శోభన. ఆ శోభన ప్లే చేసిన క్యారెక్టర్ కైకసి. ఆమె రావణాసుడి తల్లి. ఆమెను ఎందుకు హైలైట్ చేశారు? విద్యుజ్జుహ అంటారు. ఓకే, ఇతను ఎవరు? శూర్పణఖ మొగుడు. అతను హైలైట్ చేశారు సినిమాలో. అండ్ శూర్పణఖ బాబు ఏంటి అంత అందంగా ఉంది, రఘుల్ప్రీత్ సింగ్ ఏంటి అంత అందంగా ఉంది, ఏంటండి అసలు ఈ సినిమా? రావణాసుడి ఫ్యామిలీ గొప్పతనం మొత్తం ఈ సినిమా చూపెడుతున్నారా ఏంటి? రావణుడు ఏమంటాడు? ముల్లోకాలకు అధిపతి అని అంటాడు. నిజంగా రావణుడు ముల్లోకాలకు అధిపతి. ఏకంగా నవగ్రహాలను కూడా తనకు కావచ్చు, తన కొడుకులకు కావచ్చు జాతకాలు బాగుండాలని ఈ నవగ్రహాలను కూడా తను మెట్లుగా మార్చుకున్నాడు తన సింహాసనం దగ్గర. మామూలుడు కాదు. ఈ రావణాసురుడు కూడా తపస్సు చేసినప్పుడు బ్రహ్మదేవుడిని ప్రార్థించినప్పుడు కోరిన కోరిక ఏంటి? తనకి యక్షుల వల్ల కానీ దానవుల వల్ల కానీ దేవతల వల్ల కానీ మరణం రాకూడదని కోరుకుంటాడు. మనిషి గురించి మర్చిపోతాడు. అసలు మనిషి అంటే ఆయన దృష్టి అసలు లెక్కే లేదనమాట. సో ఒకానొక సమయంలో ఈ రావణాసురుడిని కొంతమంది చంపుదని అనుకున్నప్పుడు లేదు మనం ఎవరు ఏమి చేయలేము, అతను చంపగలిగిన వాడు శ్రీ మహావిష్ణువే మనుష్య రూపంలో వచ్చి చంపుతాడని చెప్పేసి అంటాడు. ఆయనే రాముడు త్రేతాయుగంలో. సరే, ఈ రావణాసురుడికి సంబంధించి ఇక్కడ వాళ్ళ అమ్మ గురించి చెప్తారు, కైకసి. ఈమె పెళ్లి చేసుకున్నది ఎవరనండి? విప్రవ మహర్షి అంటారు, విప్రవసుడు అన్నట్టుగా అంటారు. ఆయన ముందు భార్య ఉంటుంది. ఆ ముందు భార్యకి పుట్టినడు ఎవరు? కుబేరుడు. ఇక్కడ ఉంచండి. ఈ కైకసికి అమ్మ నాన్నలు శుమాలి, తర్వాత వచ్చేసి కేతుమతి. వాళ్ళ అమ్మ నాన్న శుమాలి, కేతుమతి. వీళ్ళు లంకా రాజ్యంలో ఉంటారు, లంకా రాజ్యానికి అధిపతులు. ఈ శుమాలికి మాల్యవంతుడు, మాలి అని చెప్పేసి అన్నదమ్ములు ఉంటారు. ఈ మాల్యవంతుడు, మాలి వచ్చేసి బ్రహ్మదేవుడి దగ్గర ఘోర తపస్సు చేసి అజేయ వరాలు పొందుతారు. ఈ అజేయ వరాలు పొందినటువంటి వీళ్ళు ఘోరాతి ఘోరంగా దేవతలను హింసిస్తూ ఉంటారు. ఈ లంకా నగరంలో ఉండి వీళ్ళు చేసిన అకృత్యాలు తట్టుకోలేక శ్రీ మహావిష్ణువు వచ్చేసి ఇక దేవతల తరఫున యుద్ధం చేసేసి ఈ మాలి తలని లేపి అవతల సుదర్శన చక్రంతో. ఇక మాల్యవంతుడు, శుమాలి వీళ్ళంతా ఏం చేస్తారు? ఇంకా కేతుమతి వీళ్ళంతా కూడా కట్టకట్టుకొని ఇక రసాతలు అంటే పాతాళలోకానికి వెళ్ళిపోతారు దాంకోటానికి. ఆడుంటారు.
ఇక ఆడ ఉన్నటువంటి మూమెంట్లో మరి లంకా నగరం ఎవరికి ఇవ్వాలి? అప్పటికే లంకా నగరం అబ్బా బ్రహ్మాండమైన నగరం అసలు అది, సువర్ణ లంక అంటారు. మరి దాన్ని ఎవరికి ఇవ్వాలి ఏంటి అన్నప్పుడు ఈ విప్రవశుని యొక్క ముందు భార్య కొడుకు కుబేరుడు ఉన్నాడు. సో అతనికి అప్పచెప్దామని చెప్పేసి అతనికి ఇచ్చేస్తారు. కుబేరుడు ఇక దానిని యక్షరాజ్యంగా చేసేసి, కుబేరుడు యక్షుడు, దీనిని యక్షరాజ్యంగా చేసేసి లంకని బ్రహ్మాండంగా పరిపాలిస్తూ ఉంటాడు. ఈలో పాతాళ లోకంలో ఉన్నటువంటి ఈ సుమాలి కేతుమతి, తర్వాత ఈ సుమాలి కేతుమతి యొక్క బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈ కైకసి, వీళ్ళంతా కూడా అక్కడే ఉండి ఉంటారు. ఇక అప్పుడు ఈ సుమాలికి ఒక ఆలోచన వచ్చేది. ఈ విశ్వవాసుడు మహర్షి ఉన్నాడు కదా, సో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఏదో ఒక విధంగా ఈ కైకసిని పెళ్లి చేసుకునేలా చేద్దాము అన్నట్టుగా అనుకుంటాడు. కైకసి కూడా సరే నాన్న నీ ఇష్టం అని చెప్పేసి అంటారు. అలా మొత్తాన్ని వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు. వాళ్ళు తన ఇష్టాన్ని చెప్పిన సందర్భంలో అప్పుడు ఏంటి సమయం? సంధ్యా సమయం, అది అసుర సంధ్యా సమయం అంటారు. ఇక ఆ సమయంలో తనతో ప్రేమ, పెళ్ళి, పిల్లలు ఇవన్నీ కోరుతున్న మూమెంట్లో ఇది అసుర సంధ్యా సమయం అయినా కానీ నువ్వు కోరినావు కాబట్టి ఈ సమయంలో పుట్టోళ్ళు నీకు రాక్షసులు పుడతారా అని అంటాడు. అదేంటి నా కడుపులో మరి మంచోడు పుట్టరా అన్నప్పుడు చివరివాడిగా పుట్టేవాడు గొప్పవాడు అవుతాడు అని అంటారు. అలా ముందు పుట్టిన రాక్షసుడు రావణాసురుడు, రెండో వాడు వచ్చేసి కుంభకర్ణుడు, మూడో అమ్మాయి వచ్చేసి శూర్పణఖ, లేదా శూర్పణఖ నాలుగో అమ్మాయి అనుకున్నా సరే మూడోవాడు చిన్నవాడు వచ్చేసి విభీషణుడు. విభీషణుడు గొప్ప ధర్మాత్ముడు. ఇక ఈ రావణాసురుడు ఏం చేస్తాడు? ఈలోపు తపస్సులు ఇవన్నీ చేసేసి ఇక వరాలు పొందుతాడు. ఇక వరాలని పొందిన తర్వాత పద కుబేర వెళ్దాం మన లంకా నగరానికి అంట. ఇక లంకా నగరానికి వెళ్ళిన తర్వాత మొత్తం వచ్చేసి ఇది ఒకప్పుడు మా తాతది సుమాలిది, నువ్వేంటి అద్దెనిది చెప్పి కుబేరుడు అంటే ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వని చెప్పేసి వెళ్ళి వాళ్ళ నాన్న అడుగుతాడు. ఎవరిని? ఈ విశ్వాస మహర్షిని అడుగుతాడు. ఆ విశ్వాసు మహర్షి చెప్తాడండి ఏమనంటే నిజమే ఇది ఒకప్పుడు వాళ్ళదే అని చెప్పేసి. అప్పుడు కుబేరుడు సరే అంటే తీసుకోవయ్యా అంటాడు. కానీ అలా నాకు ఇంకా కావాలని చెప్పేసి అంటాడు. సరే ముందైతే నీ రాజు నువ్వు తీసుకురావని చెప్పి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన తర్వాత కుబేరుడు ఏం చేస్తాడు? కైలాస పర్వతానికి నీరుపై ఉన్నటువంటి ఉత్తరాన అలకాపురి అని చెప్పేసి ఒక నగరాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉంటూ ఉంటాడు. ఈలోపు ఈ రావణాసుడు ఇంకా ఆశ పుట్టింది. ఆశ పుట్టి ఈ రావణాసుడికి సైన్యాధ్యక్షుడు ఉంటాడు, చాలా గొప్పడు అనమాట, ప్రహస్తుడు. ఈ ప్రహస్తుడితో కలిసి చాలా జయిస్తాడు ఈ రావణాసురుడు. అలా వెళ్ళిపోయి ఇక అక్కడ ఈ అలకాపురి కూడా జయించేస్తాడు. నీకేం కావాలరా బాబు ఇంకా అని అంటే నీ దగ్గర ఉన్న పుష్పక విమానం నాకు ఇవ్వరా బాబు అంటాడు. సార్ తీసుకోరా బాబు అంటాడు. పుష్పక విమానాన్ని అలా తెచ్చుకుంటాడు. ఈ పుష్ప విమానం యొక్క స్పెషాలిటీ ఏంటి? ఎంతమంది ఎక్కినా ఇంకా ఒకరికి ప్లేస్ ఉండిద్ది అక్కడ, రైట్. ఇక ఈ రావణాసుడికి ఒక కొడుకు ఉంటాడు మేఘనాథుడు. ఈ రావణాసుడు ఏం చేస్తాడు? ముల్లోకాలు, భూలోకం, దేవలోకం, పాతాళలోకం అన్నిటిని కూడా తానే జయించాలని చెప్పేసి అనుకుంటాడు. అలా అనుకున్నటువంటి మూమెంట్లోనే దేవలోకంకి వెళ్ళి ఇంద్రుడిని కూడా ఓడిస్తారు. అలా ఇంద్రుడిని ఓడించేది మేఘనాథుడు. ఈ ఇంద్రుడిని ఇంకా బంధించి పట్టుకొస్తారు. బ్రహ్మదేవుడు వచ్చి ఇంద్రుడిని విడిపించరా బాబు అన్నప్పుడు ఎవరిది అంతా చెందంటే మేఘనాథుడు. సో మేఘనాథుడికి ఇక్కడి నుంచి నేను చెప్తున్న పేరు ఇంద్రజిత్ అంటాడు. ఇంద్రుడిని కూడా జయించాడు కాబట్టి ఇంద్రజిత్ అంటాడు. ఇలా ఈ రావణాసురుడికి సంబంధించేసి ఈ చరిత్ర మొత్తం ఇది. ఇక శూర్పణఖకు వద్దాం. ఈ శూర్పణఖ భర్త ఎవరు? ఈ విద్యుజ్జేహుడు. ఈ విద్యుజ్జేహుడు వాళ్ళ తెగ వచ్చేది కాలకేయులు. వాళ్ళది ఒక రాక్షసమే విద్యున్మాలి వాళ్ళ నాన్న. ఇతడు రావణాసురుడు ముల్లోకాల మొత్తం, ప్రపంచం మొత్తం, సమస్త విశ్వం మొత్తం జయించాలని అనుకుంటాడు కదా. అలా అనుకున్న మూమెంట్లో దారిని కాలకేయులు అడ్డు వస్తే వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటాడు. అలా చేస్తున్న మూమెంట్లో చీకటి కూడా యుద్ధం చేయాలి. అలా చేస్తున్న మూమెంట్లో తన ఖడ్గంతో నరికేస్తాడు. ఎవరిని నరికిందని చూస్తే విద్యుజ్జేహుడు. ఎవరు రైతులంటే శూర్పణఖ భర్త. అయిపోయాడు. ఇక శూర్పణఖ మరి విధవైంది కదా అని చెప్పేసి చెల్లి నీకు దండకారణ్యం మొత్తం అప్పచెప్తున్నాను, నీ దగ్గర ఖర దూషణ వీళ్ళు ఉంటారు నీకు సైనికులు అన్నట్టుగా ఆ దండకారణ్యం మొత్తం నీదే ఏలుకోపో అంటాడు. అలా ఆ దండకారణ్యంలో వనవాసానికి మన సీతారామ లక్ష్మణుడు వచ్చినప్పుడే ఈ రాముని మోహించింది. నాకు ఆల్రెడీ పెళ్ళేందుకు నా భార్య పక్కనే ఉంది, నా తమ్ముడు వచ్చేసి భార్య ఎక్కడో ఉందిలే, నా తమ్ముడు ఖాళీ ఉన్నాడు నడిపోతే అప్పుడు లక్ష్మణుడు దగ్గరికి వెళ్తే లక్ష్మణుడు ఈ శూర్పణఖ ముక్కు చెవులు కోసేస్తాడు, చెవులు కోయడానికి ముక్కు కోసేస్తాడు. సో ఇది శూర్పణఖ స్టోరీ, తన భర్త స్టోరీ, రావణుడి స్టోరీ, రావణుని యొక్క వంశ చరిత్ర స్టోరీ. సో ఇదంతా కనుక సినిమాలో చూపిస్తే ఇది రామాయణం ఎట్టయిద్ది? ఈ రావణాసురుడి యొక్క స్టోరీ కదా అయ్యేది. రాముడి స్టోరీ కూడా మరి ఎంత చూపిస్తారంటే సినిమా రిలీజ్ అయ్యే చూద్దాం. ఐఎమ్ షూర్ ఈ వీడియో ఇంట్రెస్టింగ్ ఉందని భావిస్తూ ఉన్నా. ఇక ఒక ముక్క చెప్పి క్లోజ్ చేస్తానే, ఆల్రెడీ సినిమా అయిపోయింది, రేపు అక్టోబర్లో రిలీజ్ ఉంది.
సో ఈ మూమెంట్లో సినిమాలో ఉన్నటువంటి రణబీర్ కపూర్ని కానీ సాయి పల్లవిని కానీ రామ సీతగా అసలు సెట్ కలదు అని అనుకుంటూ ఉన్నామంటే మూవీ చూడడం ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. మూవీ వచ్చేసి దేని మీద తీశారు? రామాయణం మీద తీశారు. 4,000 కోట్లు ఖర్చు పెట్టారు. సో ఒక రకం మనం సినిమాని ద్వేషిస్తున్నట్టు వ్యతిరేకిస్తున్నట్టు. అది ఒకసారి ఆలోచించండి. ఇక ఇందా చెప్పే కదా ఆ అమ్మాయి వచ్చేసి సాయి పల్లవి బ్యాక్ సైడ్ ఉన్న అమ్మాయి ఎవరండి? సో తను వచ్చేసి ఈ సినిమాలో తన క్యారెక్టర్ అయితే శృతకీర్తి లేదా మాండవి ఊర్మిళ. జనకుడికి ఒక తమ్ముడు ఉంటాడు, ఆయన పేరు కుశధ్వజుడు. ఆయన భార్య పేరు చంద్రభాగ. వాళ్ళ రాజ్యం పేరు శాంకర్ష రాజ్యం. జనకుడి యొక్క భార్య పేరు సునయన. వీళ్ళది వచ్చేసి విదేహ రాజ్యం. ఈ విదేహ రాజ్యానికి నగరం రాజధాని వచ్చేసి మిథిలా నగరం. ఈ జనకుడికి ముందు పిల్లలు లేనప్పుడు భూగర్భంలో నాగలు దున్నుతున్నప్పుడు దొరికింది ఎవరై అంటే ఆ పెట్టెలో దొరికింది అమ్మవారు సీతాదేవి అయోనిజ. ఇక ఆమె వచ్చిన తర్వాత వేరే విషయం అన్నీ కలిసి వచ్చేసి జనకుడికి సునయనికి ఒక పాప పుట్టింది. ఆ పాప ఊర్మిళ. అయితే ఆ అమ్మాయి సాయి పల్లవి వెనకాల ఉంది కదా పక్కన, ఆ అమ్మాయి వచ్చేసి అయితే ఊర్మిళ అవ్వాలి. లేదు అంటే ఈ కుశధ్వజుడికి 2 కూతుర్లు మాండవి. ఈ మాండవి వచ్చేటప్పటికేమో భరతుడి యొక్క భార్య. శృతకీర్తి వచ్చేటప్పటికేమో శత్రుఘ్ని యొక్క భార్య. ఊర్మిళ వచ్చేసరికేమో లక్ష్మణుడి భార్య. సో ఈమెతో ఉన్నప్పుడు లక్ష్మణుడు ఎలాగైతే రాముడితో ఉంటాడో నిత్యం, అలా సీతాదేవి కూడా ఎప్పుడు ఊర్మిళ తోడుండిద్ది అంటారు. సో అయితే ఆమె క్యారెక్టర్ ఊర్మిళ అయి ఉండాలి. ఈవెన్ శత్రుఘ్నుడు లక్ష్మణుడు 2 కవల పిల్లలు. ఓకేనా? సుమిత్రకి ఇద్దరు పుడతారు. కైకేయికి పుట్టిన ఒకే ఒకడు భరతుడు. ఓకేనా? కౌశల్య పుట్టిన ఒకే ఒకడు రాముడు. ఇక సుమిత్రకు పుట్టినటువంటి 2 కమల పిల్లలు లక్ష్మణుడు శత్రుఘ్నుడు. లక్ష్మణుడు ఎప్పుడు రాముడితో ఉంటే శత్రుఘ్నుడు ఎప్పుడు కూడా భరతుడితో ఉంటారు. బట్ నలుగురు కూడా ఒకలాగే ఉంటారు. సో అయితే శృతకీర్తన అన్న అవ్వాలా లేదా ఊర్మిళ అన్న అవ్వాలా? నాకు అనిపిస్తున్న ప్రకారం ఊర్మిళ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. ఇది ఓవరాల్గా ఆ సినిమాలో చూపించినటువంటి క్యారెక్టర్లు, ఆ సినిమాకి సంబంధించినటువంటి స్టోరీ ఉండే పాసిబిలిటీ ఉందంటే ఇప్పుడు నేను చెప్పింది. ఖచ్చితంగా సినిమా అయితే చాలా బాగుంటుంది. మిస్ అవ్వకుండా అయితే చూడండి. క్యారెక్టర్లు ఏవైనా కానీ ఓకేనా, ఎబ్బెట్టుకుంటే మనం కూడా మాట్లాడదాం. అసలు ఉంటే మనం కూడా ఊరుకోవద్దు. డైలాగ్ తేడా ఉంటే అసలు ఊరుకోవద్దు. బట్ సినిమా ఆల్రెడీ తీసేశారు కాబట్టి నెగిటివ్గా ప్రచారాలు అయితే వద్దని నా చిన్న రిక్వెస్ట్.